హాయ్ ఆల్, వెల్కమ్ టు నాని తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారాతో షేర్ చేసుకోండి. నాకు తెలుసు మీరు ఈ వీడియో కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారనేసి. ఈ వీడియోలో వ్లాగ్తో పాటు నా రొటీన్ ఎలా ఉంటుందో, దాంతోపాటు నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ జాబ్ చేయాలి అనేసి ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్పారో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే నేను లేచి ఈరోజు కొరియాండర్ చట్నీ, కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పిల్లల డైజెషన్కి చాలా మంచిదండి. ఇదంతా ఈజీగా తీసుకోవద్దు. పిల్లలకి ఎప్పుడు కానీ డైజెషన్ సరిగ్గా అవ్వలేదు అంటే మీరు వీక్లీ వన్స్ అన్న వాళ్ళకి కొత్తిమీర చట్నీ ఇవ్వడానికి ట్రై చేయండి. మామూలుగా రసంలో, కర్రీస్లో వేస్తే మనం ఎంత వేసినా వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు. మా బాబుకి అయితే అది కనిపించకూడదు అనమాట. దాన్ని తీసే అంటూ ఉంటారు. అందుకనేసి ఇలా చట్నీ చేసామనుకోండి వాళ్ళకి కనిపించదు, తీసేదానికి ఆప్షన్ కూడా ఉండదు. ఇది కళ్ళకి మంచిది, ఇమ్యూనిటీకి మంచిగా సపోర్ట్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మంచిగా మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ గట్ హెల్త్కి, బోన్కి, స్కిన్కి, హార్ట్కి కూడా మంచిది అనమాట. అందుకని ఇది వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను. ఒక 2 కట్టలు తీసుకొచ్చాం, ఫ్రెష్గా ఉంది. 60 రూపీస్ అలా చెప్పారనమాట. మీకు ఎంత కాస్ట్ ఉందో కమెంట్ చేయండి. ఇది నాకు మార్నింగ్ ఒల్చడానికే కొంచెం టైం పట్టింది. కొన్ని టైమ్స్ కొన్ని ప్లేసెస్లో తీసుకుంటే వాళ్ళే క్లీన్ చేసి పెట్టేసి ఉంటారు. ఈసారి అర్జెన్సీగా ఒక ప్లేస్లో అంటే తీసుకున్నాను దగ్గర షాప్లో, అందుకే అలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ చట్నీ చేసుకోవడానికి బాగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పల్లీలు ఒక 3 స్పూన్లు బాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని చిల్లీస్, మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడు చూసినా ఈ సన్న చిల్లీసే దొరుకుతాయి, అంటే సన్నగా ఉండే పచ్చిమిర్చి, అవి కారం ఎక్కువగా ఉంటుంది, అందుకే 2 వేస్తాను. తర్వాత టొమాటో, బాగా పండుగ ఉండే టొమాటోలు ఒక 2 యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అంత పండుగ లేవు, ఉండేటివి యాడ్ చేశాను. కొత్తిమీర అయితే మంచిగా వేస్తాను. ఇక్కడ చూడండి, ఇంత కొత్తిమీర అన్నా తినాలి మనం వీక్లీ వన్స్, ఇంతైనా ఖచ్చితంగా తినాలి. నాకైతే కొత్తిమీర లేకపోతే అది ఏ కూరలాగే అనిపించదు, అంత బాగా వేసేస్తూ ఉంటాను. ఇంకా అది ఫ్రై అయ్యే లోపల నేను జార్లో పల్లీలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, అందులో కూడా హాఫ్ మిర్చి తీసేసాను, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇది పొడిగా బాగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేసేయాలి. కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు అనమాట, అలా వేసేసుకోండి. తర్వాత కొంచెం టామరిన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం చల్లారినాక వేయాలి, కానీ మా బాబుకి ఆకలేస్తుంది, అందుకే వేడిగా ఉంటేనే మిక్సీ పట్టించేసాను. ఎప్పుడు మిక్సీకి పట్టించినా చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టిస్తాను. ఈసారి ఇంకా బాబుకి ఆకలేస్తుంది అనేసి అలానే పట్టించేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది చేసినప్పటికంటే అప్పటికప్పుడు తినేదానికంటే ఈవినింగ్ తింటాం చూడండి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పోపు పెట్టేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇడ్లీ చేయాలనుకున్నాను, కానీ మా బాబు దోశ అన్నారు. ఒక బాబు దోశ అంటే పెద్ద బాబు, చిన్న బాబు కూడా దో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువ అయిపోయింది. పెద్ద బాబు ఏదన్నా ఆడుకుంటూ ఉంటే చిన్న బాబు అదే తీసుకొని అదే కావాలంటారనమాట, ఆ టాయే కావాలి. పెద్దబాబు ఆడుకున్నప్పుడంతా ఆ టాయ్ని ఏం అడగరు, తను ఆడుకునేటప్పుడే అది కావాలి అనేసి ఏడ్చేది, లాక్కుండేది, ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడే వచ్చి అంటే అది మిస్టేక్ ఏమో తెలియదు, అందరూ వచ్చి చిన్నపిల్లోడు కదా ఇచ్చేసేయి అంటారు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమంటే ఫస్ట్ బేబీ ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఏం చేయాలంటే నేను ఎలా చెప్తున్నానంటే వాళ్ళిద్దరికి ఫస్ట్ అన్నను రిక్వెస్ట్ చేయి, అన్నను అడుగు, ఆడుకుంటున్నారు కదా, నువ్వు అన్న ఆడుకున్న తర్వాత ఆడుకో, లేదా వేరే టాయ్తో ఆడుకో, లేదా ఇద్దరు కలిసి ఆడుకోండి అనేసి చెప్తున్నాను. కానీ మా పెద్ద బాబు టాయ్ని వచ్చి తీసి చిన్నబాబుకి ఇవ్వడం అలా చేయడం లేదనమాట. ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను, చిన్నబాబుదే కావాలంటే నువ్వు అన్నని అడిగి తీసుకో అనేసి చెప్తూ ఉంటాను. లాగి ఇవ్వడము, కోప్పడ్డం అలా చేయను. చిన్నబాబు అయితే కొంచెం క్రాంకీగా అంటే కావాలి అనేసి మొండికి చేస్తారు, ఆ టాయ్ ఇవ్వకపోతే ఏడుస్తారనమాట. నేను చెప్తూనే ఉంటాను, ఎందుకంటే ఇలా చిన్నప్పుడే వచ్చి మీరు చిన్నబాబుకి ఇచ్చేసేయి, అన్ని చిన్నోడికి ఇచ్చేసేయి అలా చెప్తున్నామంటే వాళ్ళకే తెలియని ఎనిమిటీ ఫామ్ అయిపోతుంది, వాళ్ళలో ఆ బాండింగ్ అనేది ఉండదు అనమాట. చిన్న విషయాలు కరెక్ట్ చేస్తూనే ఉండాలి. నేను అది చేస్తూనే ఉంటాను అనమాట. వాళ్ళిద్దరూ బాగా హ్యాపీగా ఆడుకుంటుంటే నాకు అది ఇష్టము. అంటే గొడవలు వస్తాయి, గొడవలు అస్సలు రావు అని కాదు, చిన్న ఫైట్స్ వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళిద్దరిని ఈక్వల్గా చూడడమే నాకు చాలా ఇంపార్టెంట్ అయిన టాస్క్. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఈక్వల్గా చూడాలి. చిన్నబాబు అనేసి ఒకలాగా, పెద్ద బాబు అనేసి ఒకలాగా అలా చూడడం నాకు ఇష్టం లేదు. చాలా హౌసెస్లో నేను చూస్తూ ఉంటా, అది ఖచ్చితంగా అలానే చేస్తూ ఉంటారనమాట.
ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. పిల్లలకి తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసాను. చట్నీ చాలా బాగుంది. ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువ చేస్తానన్నమాట. అంటే 1-2 స్పూన్స్ ఎక్కువగా ఉంటుంది. అది ఈవినింగ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ దోశ ఇడ్లీలోకి దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తిన్న వెంటనే నేను అంటే వండడం స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఫాస్ట్గా చేసేస్తున్నాను. సొరకాయ పప్పు చేస్తున్నాను. ఈరోజు కొంచెం పని ఉంది, అందుకనేసే నేను ఓన్లీ ఒక పప్పు ఇలా సొరకాయ పప్పు చేసేస్తాను. ఇది చాలా ఈజీ, సొరకాయని కట్ చేసుకోవడం ఈజీ. హాఫ్ సొరకాయ తీసుకున్నాను, ఆనియన్ నెక్స్ట్ టొమాటో యాడ్ చేసేసాను. దీంట్లోనే పెసరపప్పు కందిపప్పు నానపెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టేసి వేసేసాను అనమాట. మామూలుగా ఎప్పుడు పప్పు కానీ రైస్ కానీ నానపెట్టే వండుతాను, డైరెక్ట్గా వండను. ఇంకా దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ పెట్టేసాను అనమాట. బాగా కుక్ అయిపోతుంది. మా బాబుకి ఇది చాలా ఇష్టము. తను బాగా మంచిగా తింటారు. వెజిటేబుల్స్ని కానీ ఇలా పప్పులో వేసేసాను అనుకోండి మంచిగా తింటారు. అది మామూలుగా చిన్న బాబుకి ఏం చేస్తానంటే నేను దీంట్లో చిల్లీస్ వేయకుండా అలానే తీసేసుకొని తర్వాత పోపు పెట్టేటప్పుడు కారం పొడి అలా వేస్తాను. అది టేస్ట్ బాగుండట్లేదు, అందుకే చేయట్లేదు అన్నమాట. చిన్న బాబుకి దీంట్లోనే కొన్ని సొరకాయ అవి తీసేసుకొని రైస్తో పాటు సపరేట్గా ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా అది ఉడికే లోపల మా హస్బెండ్కి వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆరెంజ్లో ఎక్కువ ఏ ఆరెంజెస్ ప్రిఫర్ చేస్తారు? ఆరెంజెస్లో చాలా రకాలు ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా ఒక 6 తీసుకున్నా అంతే, ఫుల్ 2 గ్లాసెస్కి ఫుల్ వస్తుంది. ఇది ఇప్పుడు తాగడానికి కాదు, చేసి పెట్టేస్తాను. కొన్ని టైమ్స్ అంటే చాలా వర్క్ చేసి అలా అలసిపోయి పిల్లల్ని చూసుకొని అలా ఉన్నప్పుడు ఈవినింగ్ కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అప్పుడు చేసుకోవాలంటే ఓపిక ఉండదు, అందుకనేసి ఇప్పుడే చేస్తున్నాను. నేను ఇది మిక్సీలో వేయను, చేతోనే చేస్తాను. ఇది నార్మల్ షాప్లోనే దొరుకుతుంది మనకి. ఇది చాలా తక్కువ కాస్ట్ కూడా అనమాట. ఎప్పుడో తీసుకున్నాను, అదే యూజ్ చేస్తున్నాను. ఇంకా జ్యూస్ అంతా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. మా బాబుకి ఆరెంజ్ జ్యూస్ అస్సలు నచ్చదనమాట. ఇప్పుడు టేస్ట్ చేయడము అలా చేస్తూ ఉన్నారు. మనం ఫోర్స్ చేసి కన్నా పిల్లల్ని తాగిపించామనుకోండి వాళ్ళకి అది ఇష్టం ఉండదు, వాళ్ళు ఇష్టంగా తాగాలి. సో వాళ్ళ ముందు నేను బాగా తాగుతూ ఉన్నట్లు బాగా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది అంటే తను కావాలని కొంచెం టేస్ట్ చేయడము అలా చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేను కొన్ని ఆన్లైన్లో కావాల్సినటివి ఆర్డర్ పెట్టాను. మళ్ళీ కొన్ని వస్తువుల కోసం వెళ్ళడం ఎట్లా అనేసి అందుకని పెట్టాను అనమాట. సెలరీస్, కొద్దిగా లెమన్స్ తీసుకున్న, లెమన్స్ భలే యూజ్ చేస్తాను. టొమాటో, ఇక్కడ వచ్చి బేబీ స్పినాచ్తో వచ్చేసి మంచిగా పాలకూర అంటారు కదా, అదే దాంతో చట్నీ చేసుకోవచ్చు. ఆమ్లెట్కి చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నాను. ఇంకా బనానాస్ వచ్చేసి నేను పిల్లలకి కోసం అనమాట. మా పిల్లలు బనానా డైరెక్ట్గా అస్సలు తినరు. వాళ్ళ కోసం నేను ఎప్పుడు ప్యాన్ కేక్, క్రీప్ ఇలా చేస్తూ ఉంటా. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఒక క్రీప్, ప్యాన్ కేక్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఒక మంచి ప్లేస్లో తినాలి అంటే 300-400 ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకి టేస్టీగా ఇవ్వచ్చు అనమాట. దీంతోపాటు ఇంకా నేరేడు పళ్ళు తీసుకున్నాను. మీరు ట్రై చేశారా, తిన్నారా, అంటే ఇప్పుడు రీసెంట్గా తిన్నారా లేదా అనేది కమెంట్ చేయండి. ఖచ్చితంగా అందరూ తినే ఉంటారు. దీంతో కూడా చాలా పెరుగులో ఊరబెడతారు కదా, అంతే కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంత టైం లేదు, ఉన్న కొన్నే వచ్చి కాస్ట్ ఎక్కువ చెప్పారు, కానీ ఇష్టము. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి, అందుకని తీసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నారు. ఏంటంటే ఇది మీకు గుర్తుందా, ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళేసి సడన్గా ఫుడ్ ఆర్డర్ చేసుకొని డ్రైవింగ్లోనే తింటూ ఉన్నాం, అందులో ఫిష్ చాలా బాగుందనేసి. సో అక్కడ ఫిష్ ఎలా టేస్ట్ ఉండిందో అదే ఫిష్ చేయడానికి, ఆ రెసిపీ చేయడానికే చేస్తున్నారనమాట. ఇది సాల్మన్ ఫిష్, కొంచెం కాస్ట్ ఉంటుంది. పిల్లలకి తినిపించడానికి నేను ఆల్రెడీ మీకు సీర్ ఫిష్ చెప్పాను కదా, సీర్ ఫిష్ అన్న లైట్గా స్మెల్ ఉంటుందేమో, కానీ ఇది అస్సలు స్మెల్ ఉండదు. మనకి 10-15 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్ వేసుకున్నారు. ఫిష్ని కొంచెం సాల్ట్తో వాష్ చేసేసారనమాట. దానికి మంచిగా సాల్ట్, పెప్పర్ లైట్గా వేసేసి ఆలివ్ ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉన్నారు. ఆలివ్ ఆయిల్లోనే చేస్తారు మోస్ట్లీ, దీన్ని బాగా టేస్టీగా ఉంటుంది. కొందరు ఆలివ్ ఆయిల్ కుకింగ్కి యూజ్ చేయకూడదు అని చెప్తారు. ఆలివ్ ఆయిల్ కుకింగ్కి యూజ్ చేసే ఆలివ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి, మేము అదే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా 2 sides లైట్గా ఫ్రై చేసేసి తీసేశారు. తర్వాత నేను చూసినప్పుడు గార్లిక్ని బాగా ఎక్కువ పీసెస్ గార్లిక్ యూజ్ చేశారు. ఈ రెసిపీని వచ్చి మనము అంటే వీక్లీ వన్స్ తినడం కూడా ప్రిఫర్ చేయడం మంచిది కాదు, ఎందుకంటే దీంట్లో బటర్ ఎక్కువ యూజ్ చేస్తాం, క్రీమ్ యూజ్ చేస్తాం అనమాట. బటర్, క్రీమ్ ఎక్కువ తినడం మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి మనకు క్రేవింగ్స్ ఉంటుంది, బాగా టేస్టీగా ఫుల్ టేస్ట్ ఉండేది తినాలి అన్నప్పుడు మంత్లీ వన్స్ అలా తినచ్చు అనమాట.
బటర్ కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ఒక హ్యాండ్ ఫుల్ వచ్చేసి గార్లిక్ తీసుకున్నారు. వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇలా వేసేసారనమాట. అది కూడా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిక్స్డ్ హెర్బ్స్ అన్నీ వేసేసారు. మనకి బాటిల్స్ దొరుకుతుంది మిక్స్డ్ హెర్బ్స్ అంతా. అది కూడా మిక్స్ చేసి లెమన్ వేశారు, హాఫ్ లెమన్ వేశారు. మనం ఫుల్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ లెమన్ బాగా వేసేసి మిక్స్ చేసేసి తర్వాత క్రీమ్ వచ్చి ఒక 2 స్పూన్స్ యాడ్ చేశారు. ఇది ఫుల్ ఫ్యాట్, ఫుల్ హై క్యాలరీస్ ఉంటుంది. మంత్లీ వన్స్ తినాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది స్కిప్ చేసేయండి. తర్వాత మంచిగా ఫ్రై చేసేసి కొంచెం దీంట్లోనే పెప్పర్, సాల్ట్ వేసేసారు. ముందుగానే మనం సాల్మన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసి దీంట్లో యాక్చువల్లీ ఇంకా ఒకటి మిస్ అయిందనమాట, వైట్ వైన్. అది కూడా వేస్తే మనకి కన్సిస్టెన్సీ ఇంకా బాగుంటుంది. పిల్లలకి తినిపించాలి అనేసి మేము వైట్ వైన్ అంతా యూజ్ చేయలేదు. వైట్ వైన్ వచ్చేసి ఆల్కహాలిక్ కాదు, నాన్ ఆల్కహాలిక్ అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది. చాలా టేస్టీగా చాలా బాగుంది. నాకు అంటే ఇది స్మెల్ చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ చేసిన వెంటనే నాకే ఇచ్చారు. నేను అది టేస్ట్ చేస్తూనే సేమ్ ఆ రోజు నేను డ్రైవ్లో ఉన్నప్పుడు తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ ఉందో అలానే టేస్ట్ ఉండింది అనమాట. మా హస్బెండ్కి చెప్తున్నాను సేమ్ అలానే టేస్ట్ వచ్చింది అనేసి. చాలా బాగా చేశారు. అంటే చాలామంది వచ్చేసి వైఫ్ని ఇష్టపడడానికో లేదా హస్బెండ్ని ఇష్టపడడానికో ఒక అకేషన్ చూస్తారనమాట. అంటే బర్త్డే రోజు కానీ లేదా మ్యారేజ్ యానివర్సరీ రోజు కానీ మాత్రం బాగా ఒకరికొకరు వంటలు చేసి పెట్టుకొని బాగుండి రిమైనింగ్ డేస్లో నార్మల్గా అలా ఉంటూ ఉంటారు. అది కాదనమాట రియల్ రిలేషన్షిప్. ఎప్పుడు కానీ రిలేషన్షిప్లో ఎవ్రీడే సేమ్గానే ఉండాలి, ప్రతిరోజు ఇష్టం ఉండాలి. మామూలుగా ఇష్టం లేకుండా ఉండి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఏదైనా అవసరం అయినప్పుడు బాగా ఇష్టంగా ఉండేది అది కాదనమాట. ప్రతిరోజు ఒకరినొకరిని అర్థం చేసుకొని ఉంటే ఒకరికొకరు సపోర్ట్గా అలా ఉన్నారనుకోండి, రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా తినేసిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుందాము, ఒక 15 minutes అలా బయట వెళ్దాము అనేసి. బయట అంటే ఎక్కడ లేదు, లోపల్లోనే అనమాట. వెళ్ళి ఇంకా షటిల్ కోర్ట్, ఇంటి దగ్గర షటిల్ కోర్ట్ ఉంది, వెళ్ళి కొద్దిసేపు షటిల్ ఆడుకుంటున్నాము. నాకు షటిల్కి బాగా సపోర్ట్ చేశారు మా హస్బెండ్. నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు బూస్ట్ బాటిల్కి వాటికి వస్తూ ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటాను. కానీ నాకు ఆడుకుండేకి ఎవరు కంపెనీ ఉండేవాళ్ళు కాదు. నాకు చాలా ఇష్టము. ఇది కూడా ఒక స్టోరీ చెప్తాను. షటిల్ ఆడడం ఇష్టం, కానీ షటిల్ కోర్ట్లో అప్పుడు మా హస్బెండ్ వెళ్ళే చోట చాలామంది ఉండేవాళ్ళు. నాకు ఆడేకి అస్సలు భయంగా ఉండేది. ఎలా ఆడాలో తెలియదు, ఏం ఆడాలో తెలియదు, కానీ ఆడడం ఇష్టం అనమాట. నేర్చుకోవాలని చాలా ఇష్టం ఉండేది. అది కూడా సపోర్ట్ చేశారు, మంచిగా సపోర్ట్ చేశారు నాకు. ఇంకా అది ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంకా లంచ్కి వచ్చేసి పప్పు చేసేసాను కదా, తినేకి ముందు పోపు పెట్టేశాను అనమాట. ఇది ఈజీగా అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేశారు, అది కొంచెం ఉంది. అది ఫిష్ ఫ్రై కాదు, సాల్మన్ గార్లిక్ బటర్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది, అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ రెసిపీ బాగా నేర్చుకున్నాక రెసిపీ సపరేట్గా పోస్ట్ చేస్తాను. ఇంకా దీంట్లో కూడా ఫుల్ కొత్తిమీర వేసాను. మా పిల్లలు ఎలానో తింటారు, నేనే తింటాను. కొత్తిమీర, కరేపాకు అన్నీ తింటాను అనమాట. మనకి తెలిసినప్పుడు తెలుస్తుంది, చిన్నప్పుడు ఏం తెలియదు. అన్ని కరేపాకు, కొత్తిమీర అన్నీ తీసేస్తూ ఉంటాము. ఏవి మంచివో అవి తినకుండా మిగతా అవన్నీ తింటూ ఉంటాం అనమాట. ఇలా తెలిసినప్పుడు ఇంకా అంటే ఎప్పుడు తెలుస్తుందంటే మంచిగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడము మనకి అలాంటి టైంలో తెలుస్తుంది అవి ఎంత మంచిది, అవన్నీ తింటే మనకి హెయిర్ బాగుంటుందని. పిల్లలకి ఏం తెలియదు కదా, సో అందుకోసమే వాళ్ళ కోసం చట్నీలు ఇలా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఈ సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో మీరు చూసినట్లయితే నేను ఏం వేయలేదంటే ధనియాల పొడి, కారం పొడి ఇవేం వేయలేదు. అలా వేయకుండా చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి నేను ఇప్పుడే వాష్ చేసి పెట్టేస్తున్నాను స్వీట్ పొటాటో కూడా గట్ హెల్త్కి చాలా మంచిదండి, చాలా బాగా డైజెషన్ అవుతుంది. కేరళలో ఎక్కువ స్వీట్ పొటాటోస్ ఇవి తింటూ ఉంటారు. స్వీట్ పొటాటో, నెక్స్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ ఇది యూస్ చేస్తుంటారు. అందుకే వాళ్ళ స్కిన్ చూస్తే చాలా బాగా ఉంటుంది, డైజెషన్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి ఆవిరిలోనే ఉడికిస్తాను అనమాట నేను. అవి ఉడికే లోపల ఇది ఈవినింగ్ ఇంకా నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అవి ఉడికే లోపల ఇల్లు క్లీన్ చేసేద్దాము అనుకుంటున్నాను. పిల్లలు కొంచెం నిద్రపోతున్నారు, ఈ టైంలోనే క్లీన్ చేసేస్తే బెటర్ అని ఇంకా ఫాస్ట్గా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను నేను. అంటే నాకు ఊడ్చేకి కొంచెం టైం ఎక్కువ పడింది. నా ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, ఇల్లంతా హెయిరే అనమాట. అవన్నీ రావట్లేదు, చీపురుకంతా అలానే ఉండిపోతున్నాయి. తుడిచేటప్పుడు కూడా అంతా అలానే ఉండిపోతున్నాయి. ఒక 1 hour పట్టింది
పట్టింది నాకు ఇల్లు అంతా క్లీన్ చేసేకి. చిన్నబాబు ఎక్కువ క్రాల్ చేస్తున్నారు కదా, చేతులు కింద పెట్టి అవి నోట్లో పెట్టుకుంటే మళ్ళీ ఫీవర్ రావడం ఇది అవుతుంది. అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసేసాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా ఇది వచ్చి నేను సిమ్లో ఆల్మోస్ట్ ఒక 30 minutes వరకు ఆవిరిలో ఉడికిచ్చాను. కొంచెం అంటే ఎక్కువ వాడినట్లు అయిపోయింది. మా సైరస్ కూడా చాలా ఇష్టం, పెద్ద బాబుకి కూడా, కానీ తనకి ఇష్టము ఇది, అందుకనేసి తన కోసమే చేశాను అనమాట. చేస్తే నేను అంతా చేసిన తర్వాత తను తిన్ను అనేసి అన్నారు, నాకు వద్దు అనేసి చెప్తున్నాను. ఇంకా ఫోర్స్ చేయలేను కదా, అందుకనేసి ఇంకా దోశ చేయించాను. తనకి దోశ అయితే బాగా తింటారు అనేసి దోశ కొంచెం గీ వేసి చేయించాను. పిల్లలు ఏది బాగా తింటారో అది చేస్తాం కదా, మళ్ళీ కొద్దిసేపటికి వాళ్ళ డెసిషన్ మారిపోతుంది. అంతా వాళ్ళ మూడే అనమాట. వాళ్ళు హ్యాపీ మూడ్లో ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తారు, సాడ్గా ఉంటే ఏమి ఇచ్చినా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇచ్చినా కూడా తీసుకోరు, అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఎందుకులే అని ఇంకా దోశ వేసేసాను. తన కోసమే స్వీట్ పొటాటో చేసి తను తినలేదు. ఇంకా మార్నింగ్ చేశాను కదా ఆరెంజ్ జ్యూస్, అది మా హస్బెండ్కి నాకు కొద్ది వేస్తున్నాను. ఎంత బాగుంటుందో. మనం ఇలా ఆరెంజ్ జ్యూస్లు బయట తాగడం కంటే, బయట అంటే కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ ఉంటుంది, దాంట్లోనే బెటర్ అనమాట. కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారంటే వాటర్ వేసేస్తారు, ఆరెంజ్లో ఎక్కువ కాస్ట్ కదా, వాటర్ వేసేసి దాంట్లో చక్కెర వేసేసి మనకి ఇస్తూ ఉంటారు. అది అసలుకి హెల్త్ మంచిది కాదు. మనం ఆరెంజ్ జ్యూస్ తాగేదే కొంచెం హెల్త్కి మంచిది అని తాగుతూ ఉంటాము. దాంట్లో కూడా మళ్ళీ వాటర్ షుగర్ అంతా వేస్తే బాగుండదు. ఇలా మీరు ఇంట్లోనే చేసుకొని చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను దీంట్లో వాటర్ యాడ్ చేయలేదు, షుగర్ యాడ్ చేయలేదు, ప్యూర్ ఆరెంజ్ జ్యూస్, చాలా టేస్టీగా ఉందన్నమాట. బాగా నచ్చేసింది. ఇంకా మా బాబుకి దోశలు తినిపిస్తూ నాకు కూడా కొంచెం ఆకలి వేసింది, అందుకే నేను కూడా తినేసాను అనమాట. అంటే నైట్ ఈరోజు కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఆఫ్టర్నూన్ బాగా తిన్నాను సాల్మన్ ఫిష్, బటర్ అదంతా అనేది బాగా తిన్నాను. కొత్తిమీర చట్నీ నాకు ఇష్టము, ఇంకా అది వేసుకొని తినేసాను. ఫైనల్గా అనుకునింది ఇప్పుడు షేర్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చి జాబ్ చేయాలని చాలా స్ట్రాంగ్గా చెప్పేశారనమాట. కానీ నాకు ఆప్షన్ ఇచ్చారు, మ్యారేజ్ అయ్యి అంటే కిడ్స్ తర్వాత నీ ఆప్షన్ చేసేది లేనిది, కానీ మ్యారేజ్ అయ్యి కొన్ని రోజుల వరకు ఖచ్చితంగా జాబ్ చేయాలి అని చెప్పేశారు. అది మ్యారేజ్కి ముందు 6 months అట్లీస్ట్ అన్న జాబ్ చేయాలని చెప్పారనమాట. సో దానికి రీజన్ ఏంటంటే మెయిన్ వచ్చి స్కిల్స్ అనమాట. మనకి స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, అది మనకి ఫ్యూచర్లో చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనము ఇండిపెండెంట్గా ఉండొచ్చు, బాగా స్ట్రాంగ్గా ఉండొచ్చు. సోషల్గా ఎలా ఉంటున్నారు, బయట ఎలా ఉంటుంది, బయట ప్రపంచం గురించి తెలుస్తుంది అనమాట. బయట ప్రపంచం అంటే న్యూస్లో ఏం జరుగుతుందని కాదు, ప్రతిరోజు ఎవరితో ఒకరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. సో ఎలా మాట్లాడాలి ఏంటి ఇవన్నీ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే డైలీ టాస్క్లు ఉంటాయి కదా మనకు ఆఫీస్లో, సో అవన్నీ మనము క్లియర్ చేస్తూ అవన్నీ క్లోజ్ చేస్తూ ఉంటే, సో అలాంటివి అంటే అవన్నీ మనకి రియల్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, అవన్నీ మనకి యూజ్ అవుతుంది. సో అలా డైలీ టాస్క్లు మనం క్లోజ్ చేస్తాను అనుకో, మన మైండ్ చాలా ఫోకస్గా ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ అయిపోతుంది. అందుకని ఇంట్లో ఉండే వాళ్ళందరికీ నెగిటివ్ థాట్స్ ఉంటుంది అలా అని కాదు. మనం ఇంట్లో ఉన్నా కూడా వచ్చేసి ఏదో ఒక పనిలో బిజీ చేసుకుంటూ ఉండాలి, ఖాళీ ఉండకుండా. ఏదో ఒకటి మనకు తెలిసింది, ఏదో ఒక పెయింటింగ్, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే వచ్చి మనం బాగా అంటే ఫోకస్డ్గా ఉంటాము, నెగిటివ్ థాట్స్ ఎక్కువ రాకుండా ఉంటుంది. సో అందుకు ఇంకొకటి మా హస్బెండ్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి మేము ఒకరినొకరు ఇష్టపడ్డాము, అదే ఫ్లోలో వచ్చేసి ఇంకా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి అయ్యో ఎందుకు ఇంత ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకుందాం, మనం జాబ్ చేసింటే బాగుండు, మనం కూడా ఎర్న్ చేసింటే బాగుండు అనేసి ఈ ఫీల్ రాకూడదు అనేసి తను జాబ్ అయితే కంపల్సరీ చేయమన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎర్న్ చేస్తున్నాం అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటాము. మనము ఏదైనా డెసిషన్స్ తీయాలన్నా, మనీ స్పెండ్ చేయాలన్నా, దేనికి అవసరమో దానికి స్పెండ్ చేస్తూ ఉంటాము, కరెక్ట్గా ఉంటుందని. సో అందుకనేసి జాబ్ చేయమన్నారు. అయినా నేను కన్విన్స్ అవ్వలేదు, నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఇష్టంగా ఉన్నింది. నేను వచ్చి జాబ్ చేయను అనేసి చెప్తూ ఉన్నాను. మా హస్బెండ్ మళ్ళీ ఎలా కన్విన్స్ చేశారంటే, 1 year లేదా 1.5 years వచ్చేసి నీ శాలరీని అంతా నువ్వు మీ పేరెంట్స్కి స్పెండ్ చేయి, ఎందుకంటే మళ్ళీ మ్యారేజ్ తర్వాత మన కమిట్మెంట్స్ వేరేగా ఉంటాయి అనేసి అలా చెప్పారనమాట. ఎవరు అలా చెప్పరు. అప్పుడు నా శాలరీ తక్కువే అనమాట. తక్కువ అంటే మరీ అంత తక్కువ కాదు, ఓకే వస్తుంది. నాకు ఎలా సేవ్ అయ్యిందంటే, నా రిమైనింగ్ ఖర్చులంతా మా హస్బెండే అనమాట. మా హస్బెండే చూసుకుంటూ ఉంటారు, బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకొచ్చి నాకు పీజీకి అమౌంట్ కాకుండా, పీజీ రెంట్ కాకుండా మిగతా అంతా సేవ్ అయ్యేది. సో ఆ సేవ్ అయిన అమౌంట్ అంతా ఒక 1.5 years 2 years వరకు నేను మా ఇంట్లో వాళ్ళకే చూసాను. అంటే మనీ డైరెక్ట్గా ఇవ్వలేదు, వాళ్ళకి కావాల్సినటువంటి చేయడం ఇలా అంతా చేస్తూ ఉన్నాను. నేను జాబ్ చేశాక కూడా
అంటే 6 months తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం కదా, కానీ అది 6 months అవ్వలేదు, 2 years అయిందనమాట. 2 years అలానే కంటిన్యూ అయిపోయింది. 2 years నేను వర్క్ చేసి మా ఫ్యామిలీకి కూడా నేను చేయాల్సినవి, నా సైడ్ నుంచి చేయాల్సినటువన్నీ చేసి తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము. ఫస్ట్ మా హస్బెండ్ వచ్చి నాకు ఈ జాబ్ చేయాలి అని కండిషన్ పెట్టినప్పుడు నాకు నచ్చలేదు. అంటే జాబ్ వస్తేనే మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే చేసుకోరా అలా అనిపించింది. కానీ ఆ రోజు తను నాకు వచ్చి చెప్పిన విధానము, సపోర్ట్ చేసింది, అది ఇప్పుడు వచ్చి నాకు చాలా బాగుందనమాట. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు జాబ్ చేయాలి అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటాను, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. సో అప్పుడు కానీ నేను జాబ్ చేయకుండా వెంటనే మ్యారేజ్ చేసుకోవాలంటే నా థింకింగ్ వేరేగా ఉంటుంది. సోషల్గా ఎలా ఉండాలో తెలీదు, అంటే బయట ప్రపంచం గురించి ఏం తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, చాలా విషయాలు తెలిసిండవు మనకి. సో అందుకే మన స్కోప్లో ఏదన్నా ఉంటే దాన్ని వచ్చి యూజ్ చేసుకోవడం మంచిది. అది ఇప్పటికి కాకపోయినా ఫ్యూచర్లో వచ్చి ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ చెప్పేది, నాకు ఎప్పుడు కానీ ఏదైనా డెసిషన్ తీసేయక ముందే మంచిగా టైం తీసుకొని డెసిషన్ తీసుకోవాలి. వన్స్ డెసిషన్ తీసేసుకున్న తర్వాత అయ్యో మనం అలా చేసిండే పోయింటే బాగుండు, ఇలా చేసింటే బాగుండు అనేసి థాట్ రాకూడదు. అందుకే నాకు వచ్చి టైం తీసుకో అనేసి ఎంత వీలవుతుందో అంత టైం తీసుకునేలాగా చేశారనమాట. నాకు అంటే ఆ ఫ్లోలో అట్లే మ్యారేజ్ చేసుకొని అయ్యో మ్యారేజ్ చేసుకున్నాము, ఎందుకు ఇంత ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకున్నాము, మనం ఇంకా టైం తీసుకునింటే బాగుండు, ఇంకా వచ్చి జాబ్ చేసింటే బాగుండు అనేసి ఇలాంటి థాట్ వచ్చి వన్స్ ఆ థాట్ వచ్చింది అనుకోండి మళ్ళీ హ్యాపీగా ఉండలేము. సో అలాంటి థాట్ రాకూడదు అంటే మైండ్లో వచ్చేసి బయట ఎవరికి చెప్పుకోకుండా ఉండడం అది కాదు, అలా అనిపించకూడదు. అందుకే చాలా ఎంత టైం ఇప్పించారంటే నాతో అంత డిలే చేశారు. ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకసారి వచ్చేసి మిడిల్ అనుకుంటా ఒకసారి కోపం వచ్చేసింది. ఇష్టమే కదా మరి మ్యారేజ్ చేసుకోవడానికి ఎందుకు ఇంత టైము అనేసి ఫీల్ అయ్యాను అనమాట. కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కటి తను నాకు మంచి అయ్యేదే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి నా కోసం నా పర్స్పెక్టివ్లో ఆలోచించే చెప్తూ ఉన్నారు అనమాట. నాకు ఏది మంచిది అనేసి. ఒకవేళ మేమిద్దరం లైఫ్ స్టార్ట్ చేసినా మా లైఫ్కి ఏది మంచిది, ఏవన్నీ చేస్తే మంచిదో అదే చేసి పెడుతూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఇంకా మా రిలేషన్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నింది. బాగా 2 years వరకు అలా ఉన్నాము. నెక్స్ట్ ఇంకా మా పేరెంట్స్కి తెలిసిందా, నెక్స్ట్ మీ డౌట్ అందరికీ వచ్చి ఇదంతా వద్దు, మీరు మీ పేరెంట్స్కి చెప్పారా లేదా, మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేసి ఇంకా ఇదే చెప్పేసేయండి అనేసి ఉంటారు. సో నేను కొన్ని స్టెప్స్ ఫాలో అవుతున్నా, స్టెప్ బై స్టెప్ చెప్దాం అనేసి. సో అందుకే ఆ స్టెప్ బై స్టెప్పే ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మా పేరెంట్స్కి తెలిసిందా లేదా, మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఏ రిలేషన్లో అయినా ఏదైనా మీరు చేసేటప్పుడు బాగా థింక్ చేయండి, బాగా టైం తీసుకోండి, హరిబరిగా చేయొద్దు. డెసిషన్ తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎమోషనల్గా అయితే డెసిషన్ తీయొద్దండి. నాకు ఇవి మా హస్బెండ్ నేర్పించింది. నేను ఎప్పుడు ఎమోషనల్గానే, నా డెసిషన్ అంతా ఎమోషనల్గానే ఉంటుంది. టైమే తీసుకొని ఇప్పుడు చేయాలంటే ఇప్పుడే చేసేయాలి అంతే, ఈవినింగ్ చేసేయాలంటే ఈవినింగ్ చేసేయాలి, ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిపోవాలి అంతే, అలా ఉండేది. సో ఇప్పుడు అంటే ఏదన్నా కొన్ని విషయాలు ఓకే, అన్నీ వచ్చి అలా ఉండదు. కొన్ని విషయాలకి చాలా టైం తీసుకొని బాగా ఆలోచించి చేయాల్సిందిగా ఉంటుంది. అవన్నీ నాకు మా హస్బెండే నేర్పించినారు. నేను చాలా హరిబరిగా ఉండేదాన్ని, ఇప్పుడు కూల్గా పీస్ఫుల్గా ఉంటున్నాను. ఇంకా ఇంట్లో పనులంతా అయిపోయిన తర్వాత సరే ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అలానే ఇంట్లో కావాల్సినవి కొన్ని తీసుకుందాం అనేసి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తూ ఉన్నాం అనమాట. ఐస్ క్రీమ్ వచ్చి సెలెక్ట్ చేసుకునే దాంట్లో చాలామంది ఐస్ క్రీమ్ అంటే చాలు, ఏది ఐస్ క్రీమ్ అయినా పర్లా, అది కూల్గా ఉంటే చాలు తినేద్దాము అనుకుంటారు. ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఒక మంచి నేను టిప్ చెప్తాను చూడండి. ఐస్ క్రీమ్ ఎప్పుడు వెయిట్ ఉండాలి, లైట్ వెయిట్గా ఉండకూడదు. లైట్ వెయిట్గా ఉంటే ఎక్కువ ఎయిర్ బబుల్స్ ఉంటాయి అనమాట. ఎయిర్ బబుల్స్ ఉండే ఐస్ క్రీమ్ తిన్నామనుకోండి మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఐస్ క్రీమ్ ఎప్పుడు వెయిట్గా థిక్గా ఉండాలి, దాంట్లో ఆయిల్ కూడా తక్కువ మిక్స్ అయి ఉండాలి. అలాంటిది చూస్ చేసుకోండి మీరు. కొంచెం కాస్ట్ అయినా పర్వాలా, 5 ఐస్ క్రీమ్లు తినడానికన్నా మంచిది ఒక ఐస్ క్రీమ్ తిన్నా చాలు. సో ఇంత ఈ వీడియో మీకు ఏమన్నా యూజ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రిలేషన్షిప్లో మ్యూచువల్గా ఉండాలి అనేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన పాయింట్స్ చాలా మందికి నచ్చింది. చాలామంది వచ్చి మేము కూడా ఈరోజు నుంచి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాము అన్నారు. పాజిటివ్గా ఉంటే బెనిఫిట్స్ ఏంటి అంటే, బెనిఫిట్స్ అంటే మనీ పరంగానే కాదు, మామూలుగా మనకేంటంటే నెగిటివ్ పీపుల్ని అంతా అవాయిడ్ చేసేసి వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా టైం దొరుకుతుంది. చాలా టైం దొరుకుతుంది. అలా చాలా టైం దొరికినప్పుడు ఆ నెగిటివ్ మ్యాటర్స్ అంతా మనం మాట్లాడినప్పుడు
చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం చాలా ఫోకస్డ్గా ఉంటాం. మనం ఏం చేయాలనుకుంటామో 100% వాటిని ఫుల్ ఫోకస్డ్గా చేస్తాం అనమాట. అలా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. మన పని మనం చేయకుండా ఎప్పుడు పక్కన వాళ్ళ మీద చూస్తూ ఉన్నాం అనుకో అప్పుడే ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ వీడియోని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి కమెంట్స్ వచ్చింది. నేను అంటే అది కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్, ఎలా చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, అందరికీ అర్థమైంది. అది నాకు హ్యాపీగా ఉంది. సో ప్రతిరోజు వీడియోలో ఏదో ఒక మంచిది, ఒక్క పాయింట్ అన్నా మీకు అది యూజ్ అయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీరు అడగనక్కర్లేదు, నేనే వచ్చి చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో అవి నేనే చెప్తాను అనమాట. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియో కదా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.